రైట్ గా డీటెయిల్స్ లకు వెళ్తే ఉత్తర గోవాలోని ఆర్పోరా గ్రామంలో శనివారం రాత్రి పెద్ద ప్రమాదం జరిగింది. ఒక నైట్ క్లబ్ లో సిలిండర్ పేరి భారీ అగ్ని ప్రమాదం అయితే సంభవించింది. ఈ ప్రమాదంలో ఏకంగా 23 మంది మృతి చెందారు. గతేడాది ప్రారంభమైన ఫేమస్ క్లబ్ బిర్చ్ బై రోమియో లేన్ లో అర్ధరాత్రి మంటలు చెలరేగాయని పోలీసులు తెలిపారు. రైట్ గా ఉత్తర గోవాలోని ఆర్పోరా గ్రామంలో శనివారం రాత్రి పెద్ద ప్రమాదం జరిగింది. ఒక నైట్ క్లబ్ లో సిలిండర్ పేలి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏకంగా 23 మంది మృతి చెందారు. గతేడాది ప్రారంభమైన ఫేమస్ క్లబ్ బిర్చ్ బై రోమియో లైన్ లో అర్ధరాత్రి మంటలు చెలరేగాయని పోలీసులు అయితే తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అయితే అందిస్తారు. చెప్పండి ఇన్నారెడ్డి, అసలు ఈ అగ్ని ప్రమాదం అన్నది ఎలా సంభవించిందంటారు? ఫాతిమా, మనం గమనించవచ్చు, గోవాలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో బిర్చి నైట్ క్లబ్ లో సిలిండర్ పెళ్లి దాదాపుగా 23 మంది మరణించినట్టు కూడా మనకు ఇప్పటికే సమాచారం అంతా ఉంది. మృతులంతా కూడా క్లబ్ లో పనిచేసే సిబ్బంది. అంటే ఎక్కడైతే వంటగదిలో ఈ సిలిండర్లు పేలిన తర్వాత అక్కడే పనిచేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చనిపోయారని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. సో ఇలాంటి ఘటనకు సంబంధించి అక్కడ ఎవరైతే ఈ ఆల్ఫోరాలోని రోమియోలోని ఘటన జరిగిందో అక్కడ ఈ భద్రతా లోపం చాలా స్పష్టంగా ఉంది. అంటే ఈ కిచెన్ ప్రాంతంలో ఏమైతే సెక్యూరిటీ మెజర్మెంట్స్ తీసుకోవాలో అవన్నీ తీసుకోకుండా ఉండడం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అది కూడా కాకుండా ఈ గోవా లాంటి ప్రాంతాల్లో ఇలాంటి అంటే అగ్నిమాపక యంత్రాలను ఏర్పాటు చేయకపోవడం, సెక్యూరిటీ లోప్స్ చాలా స్పష్టంగా కనిపించింది. కాబట్టి ఖచ్చితంగా యాజమాన్యం మీద మేము చర్యలు తీసుకుంటామని చెప్పని కూడా ఇప్పటికే గోవా సీఎం ప్రకటించడం జరిగింది. దీంట్లో ఎవరైతే నిర్లక్ష్యం వహించారో యాజమాన్యంతో పాటు తర్వాత సిబ్బంది మీద కూడా యాక్షన్ తీసుకుంటామని, ఇప్పటికే దాదాపుగా చనిపోయిన సిబ్బంది అంతా కూడా దాదాపు 23 మంది అక్కడ పనిచేసే వ్యక్తులు అని చెప్పి కూడా తెలుస్తా ఉంది. అక్కడ వంటగదిలో పనిచేస్తుండగా ఈ సిలిండర్ పేలి ది నైట్ లో మొత్తం కూడా మంటలో చిక్కుంది. వెంటనే సమీప నివాసితులు ఎవరైతే ఉన్నారో చుట్టుపక్కల మంటలు వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది చాలా సెక్యూర్డ్ గా ఇమ్మీడియట్ గా స్పందించి మంటలు ఆర్పేయడం జరిగింది. సో ఈ ఎవరైతే చనిపోయారో, ఎవరైతే గాయపడ్డారో వాళ్లకు ఇమ్మీడియట్ గా తక్షణ సహాయం కింద 2 లక్షల రూపాయలు కూడా ప్రకటించడం జరిగింది. మొత్తం మీద ఈ గోవాకు సంబంధించిన ప్రమాదం గోవా డీజీపీ అశోక్ కుమార్ మాట్లాడుతూ ఈ ప్రమాదం కరెక్ట్ గా అర్ధరాత్రి పూట 12:04 జరిగింది. కంట్రోల్ రూమ్ సమాచారం రాగానే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మిగతా ప్రాంతాలకు ఈ ఫైర్ అంటుకోకుండా చాలా జాగ్రత్తగా డీల్ చేశారు. తర్వాత ఈ మృతులకు సంబంధించిన వ్యవహారంలో ఖచ్చితంగా వాళ్లకు అండగా నిలబడతాము. అంటే ప్రధానంగా ఈ ప్రమాదం చోటు చేసుకున్న ప్రధానమైన కారణం ఈ గోవాలో ఈ హోటల్లో నైట్ క్లబ్ లో ఈ అగ్నిమాపక యంత్రాలు ఏర్పాటు చేయడం, యంత్రాలు ఏర్పాటు చేయకపోవడం అనేది నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇలా ఎవరైనా సరే నిర్లక్ష్యం వ్యవహరిస్తే అన్ని గోవాలో ఉన్న అన్ని క్లబ్లు మళ్ళీ తనిఖీలు చేస్తాము, మరోసారి ఇట్లా ఘటన జరగకుండా చూసుకుంటామని చెప్పని గోవా సీఎం చెప్తున్న పరిస్థితులను గమనించవచ్చు. ఫాతిమా, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి ఫర్ ద అప్డేట్.